నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నేను చేసినటువంటి లాపరమైన వీడియోలన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు వకీల్ అకాడమీ అనే యాప్. ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని అన్ని వీడియోలను వీక్షించే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ వీడియోలో మనము క్రిస్టియన్ల మతం ప్రకారంగా భర్త మరణిస్తే అతని పేరు మీద ఉన్న ఆస్తి భార్యకే చెందుతుందా లేకపోతే వారి బంధువులకు చెందే అవకాశం ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, క్రిస్టియన్లలో ఆస్తి భాగ పంపిణీ, ఆస్తి సంక్రమణ ఏ రకంగా జరగాలి అని నిర్వచించే చట్టమే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. పూర్తిగా క్రిస్టియన్ల ఆస్తుల విభజన గురించి, హక్కుల గురించి ఈ చట్టం చెప్తుంది. ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ లోని సెక్షన్ 33 ప్రకారంగా భర్త మరణం తర్వాత అతని పేరు మీద ఉన్న ఆస్తిలో భార్యకు 1/3 మాత్రమే చెందుతుంది. అనగా మొత్తం ఆస్తి సంక్రమించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఆ దంపతులకు పిల్లలు కనుక లేకపోతే చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు సగం ఆస్తి, మిగిలినది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు వారికి చెందుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి పిల్లలు కనుక ఉంటే 1/3 భార్యకు, మిగిలినది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంక్రమిస్తుంది. కానీ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క రక్త సంబంధికులకు, బంధువులకు చెందడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చనిపోయిన వ్యక్తి మ్యారీడా, అన్మ్యారీడా, మ్యారేజ్ చేసుకుంటే సంతానం ఉందా లేదా, ఈ అంశాలను బట్టి ఆస్తి హిందూ వారసత్వపు చట్టం ప్రకారం కావచ్చు, ముస్లిం లా ప్రకారం కావచ్చు, క్రిస్టియన్ లా ప్రకారం కావచ్చు, ఏ లా ప్రకారంగా తీసుకున్నా కూడా ఈ అంశాలను పరిగణంలోకి తీసుకొని ఆస్తి తర్వాత ఎవరికి చెందుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మనము మహమ్మదీయులలో భర్త మరణిస్తే అతని ఆస్తి భార్యకి చెందుతుందా లేక బంధువులకు చెందుతుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మహమ్మదీయులకు ఆస్తి భాగ పంపిణీ ఎలా చేసుకోవాలి, ఆస్తులపై హక్కులు ఎలా వస్తాయి అని చెప్పే చట్టమే ఇస్లామిక్ లా 1937 అనే చట్టం సమగ్రంగా వివరణ ఇస్తుంది. సో ఈ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారంగా భర్త ఆస్తిలో 1/4 మాత్రమే భార్యకు చెందుతుంది అని చెప్పి ఈ ఇస్లామిక్ లా 1937 చెబుతున్నటువంటి అంశము. కానీ భర్త తదనంతరము మొత్తం ఆస్తి భార్యకు సంక్రమించదు. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి పిల్లలు కనుక లేకపోతే 1/4 ఆస్తి భార్యకు, మిగిలిన ఆస్తి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రికి చెందుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి కనుక పిల్లలు ఉంటే వారికి 1/8 ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి మొత్తం వారికి మాత్రమే చెందుతుంది. ఇక ఇస్లామిక్ లో మహమ్మదీయులలో సాధారణంగా మోర్ దెన్ 1 మ్యారేజెస్ కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఒక మహమ్మదీయుడు 4 భార్యలను కనుక చేసుకుని ఉంటే అందరికి కలిపి వారి యొక్క భర్త మరణించారు కాబట్టి వారందరినీ కలిపి 1/4 ఆస్తి మాత్రమే ఆ 4 భార్యలకు సంక్రమిస్తుంది. కానీ ఒక్కొక్కరికి 1/4 ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకవేళ 4 భార్యలలో పిల్లలు కలిగి ఉన్నటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి 1/8 చొప్పున ఆస్తి భాగ పంపిణీ జరుగుతుంది. పిల్లలు లేని భార్యలు అయితే 1/4 ఆస్తి భాగ పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మహమ్మదీయులలో ఆస్తి భాగ పంపిణీకి సంబంధించి ఇస్లామిక్ లా ప్రకారంగా ఈ పద్ధతులలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంత కంటెంట్ అర్థం కాకుండా ఉంటుంది. కొంత జాగ్రత్తగా పదం టు పదం విని మీకు డౌట్ వస్తే నేను చెప్పే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు గూగుల్లో కానీ లేకపోతే చట్టంలోని నేను చెప్పిన చట్టం ఏదైతే ఉందో ఆ యాక్ట్ లోని సెక్షన్ ని, సబ్ సెక్షన్ ని చదువుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు విషయాన్ని గ్రహిస్తారని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.